ఈ రోజు కోవిడ్ ఇంట్లో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారో చూడండి, ఆశ్చర్యపోతారు పక్క. నాకైతే నోరూరిపోతుంది. దీన్ని వచ్చేసి షవర్బా అంటారు, చూడడానికి కొంచెం పప్పు టైప్ ఉంటది. సెకండ్ ఐటమ్ వచ్చేసి గైమాతలు అంటారు వీటిని, స్వీట్ ఐటమ్. ఇంకేమో వడలు అనమాట. షవర్బాలో నిమ్మకాయ పిండుకొని తాగితే టేస్ట్ బాగుంటది. రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెల పొడవునా ప్రతి రోజు ఈ షవర్బా అనేది ఇస్తారనమాట. ఈ వడల్లో వెజిటబుల్స్ వేసి చేస్తారనమాట. ఇంటికాడ తిన్నట్టే ఉంటాయి వడలు. ఈవినింగ్ ఒక పొద్దు చెల్లించడానికి ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ అన్ని ఇస్తారు. భోజనం వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కోలా ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి టైం 7:30 అవుతుంది. అన్నం లేక మళ్ళీ కొన్ని వడలు అండ్ వెజిటబుల్ గుబ్బాలు, చీజ్ తో చేసిన గుబ్బాలు అండ్ సమోసాలు అయితే ఇచ్చారనమాట. అక్కడ 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి వైట్ రైస్, దాంట్లో చికెన్ కర్రీ అయితే చేశారనమాట. అరబిక్ టైప్ లో ఉంటది. దీని వచ్చేసి జిరీష్ అంటారు, చూడడానికి హలీం టైప్ లోనే ఉంటది. ఒక్కసారి టేస్ట్ చేసి ఆ తర్వాత తినాలనిపించలా పడేస్తా ఇప్పుడు ఇచ్చిన. ఇంకేమో వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్ అనమాట. ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలాగా చేసుకుంటారు సలాడ్. ఈ రంజాన్ అనేది వచ్చిన తర్వాత ప్రతి రోజు నాన్ వెజ్ అనేది పక్కా ఉంటది అనమాట. ముక్కలేందే గొంతులేక ముద్ద దిగదు. వేడి వేడి అన్నము, వేడి వేడి చికెన్ కర్రీ, గుమగుమలాడే స్మెల్ చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. ఈ రంజాన్ అయిపోయేంత వరకు కొంచెం ఫుడ్ వీడియోస్ ఎక్కువ వస్తా ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. వీడియో మళ్ళీ చూడకుండా ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.